ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జునునికి అనేక విషయాలు చెబుతూ ధర్మార్థ కామ మోక్షాల విషయాల్ని ప్రస్తావిస్తూ కూడా విషాదం నుంచి అర్జునుడు తేరుకునే విధంగా చేస్తూ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకన్నింటికి కూడా సమాధానాలు ఇస్తూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ బోధలన్నీ కూడా ఆధునిక సామాజిక జీవనానికి అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. ఏది సార్వకాలికంగా, సార్వదేశికంగా, సార్వజనీనంగా నిలుస్తుందో అది శాశ్వతంగా నిలుస్తుందండి. కాబట్టి అక్షరాలు అక్షర సందేశాన్ని అందిస్తున్నాయి భగవద్గీతలోని ఆ అక్షరాలు. అందుకే ఈ ఇంద్రియాలు మనస్సును, బుద్ధిని కలత పెడతాయి, వాటిని నిగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అర్జునునితోటి కర్మయోగం యొక్క చివరిలో. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయేత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియంబులు మనసు బుద్ధియు దీనికాశ్రయమనుచు చెబుదురు, వీని చేతనే ఆత్మజ్ఞానము కప్పబడి మోహమ్ము నింపును. మనిషి లోన ఆత్మ ఉంది. ఇది చూడండి, శరీరం. ఈ శరీరం నడవడానికి ఆధారం ఏమిటి? ప్రాణం. ప్రాణం ఉన్న ఈ శరీరం నడవడానికి ఏది ఆలోచన చేస్తుంది? మనస్సు. ఈ మనస్సు చేసేటటువంటి పని తప్ప ఒప్ప అని నిర్ణయించేదేది? బుద్ధి. కానీ ఇంద్రియాలకు లోనైపోయి మనస్సే చపలమైతే, చపలమైనటువంటి ఆ మనస్సు బుద్ధిని కూడా తను లోను చేసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఆత్మజ్ఞానం వైపుగా మనస్సు పోతుందా? నిలుస్తుందా? మనిషి సరైనటువంటి పనులు చేస్తాడా? నాలో ఉన్న ఆత్మ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవుల యొక్క ఆత్మ ఒక్కటి అనేటటువంటి జ్ఞానం అందుతుందా? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆహా అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి చీమ నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి సర్వ జీవుల యొక్క ఆత్మ, నా ఆత్మ ఒక్కటి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఈ భావన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉంటే, ఆ బోధించినటువంటి ఆ బోధలో మరి ఇంద్రియాల వెంబడి మనసు పరిగెత్తితే, ఆ మనస్సు వెంబడి బుద్ధి కూడా దానికి లోనైతే అప్పుడు ఏమైపోతుంది? మోహంలో మనిషి పడిపోతాడు. ఆ మోహంలో వల్ల ఆత్మజ్ఞానం కప్పబడుతుంది. చదువుకునే విద్యార్థి కానీ, పరిశోధన చేసేటటువంటి పరిశోధకుడు కానీ తమ పరిశోధనను, తమ చదువును ఎప్పుడు వదిలిపెడతారు? ఈ ఇంద్రియాలకు బానిసలైనప్పుడు. కాబట్టి చదివేది వదిలిపెట్టి ఏవో చూడడానికి వెళ్ళిపోతే, ఏవో తినడానికి వెళ్ళిపోతే, ఏవో సుఖాల కొరకు పరిగెత్తితే అప్పుడు ఇటు చదువు రాదు, అటు పరిశోధన కుదరదు. కానీ వీళ్ళిద్దరూ విద్యార్థులే నిజానికి. అంటే జ్ఞానం ద్వారా సాధించాల్సింది పోయి కోరికలు తీర్చుకునేటటువంటి సందర్భంగా ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణి. జ్ఞానేన మనిషికి ఎక్కువ. ఆహార నిద్ర భయమైథునాలు 4 సమానమే జంతువుకు, మనిషికి. కానీ జ్ఞానం ఒక్కటి మానవునికి ఎక్కువ. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా మనిషి తాను ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకోవాలి. అదే కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నాడు. అందుకే మనస్సును అదుపులో పెట్టుకోవాలి. బుద్ధిని కూడా కప్పేసేటటువంటి శక్తి కామనిది. విద్వాంసులను కూడా కామం లోబర్చుకుంటుంది. విద్వాంసం అపకర్షతి అని మహాభారతంలో ఒక దగ్గర. అంటే మనిషిని, మామూలు వ్యక్తినే కాదు, విద్వాంసుని కూడా లోబర్చుకుంటుంది. మనకు తెలుసు కదండి, విశ్వామిత్రుడికి తపోభంగం ఎలా జరిగింది? అంత గొప్ప విద్వాంసుడు. కాబట్టి అలాంటి ఘట్టాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఎంత శక్తివంతమైందో చూడండి. అందుకే మరి ఇంద్రియాదుల నిగ్రహించుము, జ్ఞాన విజ్ఞానము నాశని పాపి కామము పూర్తిగా వదలాలి పార్థ. తాను చేయాల్సినటువంటి ధర్మకర్మ చేయనియదు, అటువైపు లాక్కొని పోతుంది మనిషిని. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రదీయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటి పాపి అయినటువంటి ఈ కామాన్ని, ఈ కోరికల్ని త్రుంచి వేసేయాలి. నిగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఇంత గట్టిగా, ఇంత గాఢంగా, ఇంత బలంగా, ఇంత శక్తివంతంగా కృష్ణ పరమాత్మ చెప్పడం కేవలం అర్జునుని కొరకే కాదండి, ఈ నరలోక మానవులందరికీ అండి. అందుకే ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహ పరతస్తు సహా. ఇంద్రియాలును మనసు బుద్ధియు ఒకటి కంటే ఒకటి గొప్పది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇప్పుడే మనం అనుకున్నాం కదండి, శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఇవి.
కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మనిషి పొందాలి. బుద్ధి కంటే ఏది గొప్పో అదే ఆత్మని బుధులు అందురు. మరి ఒకసారి ఇంద్రియాలును మనసు బుద్ధి ఒకటి కంటే ఒకటి గొప్పే. బుద్ధి కంటే ఏది గొప్పో అదే ఆత్మని బుధులు అందురు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జయిశత్రుం మహాబాహ కామరూపం దురాసదం. కర్మయోగంలో చిట్ట శ్లోకం అండిది. ఇలా బుద్ధిని మించునాత్మని బుద్ధితో నీ మనస్సాపము దురాసదమగు కామ శత్రువును ఓడగొట్టుము భారత. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అనంటే, నిన్ను పతనం చేసేటటువంటి నీలో ఉన్నటువంటి కోరికల్ని రెచ్చగొట్టేటటువంటి ఈ కామాను అన్నీ నిగ్రహించు. అది మనస్సు ద్వారా సాధ్యం. మనస్సు నిగ్రహం ద్వారా ఆత్మ సాక్షాత్కారం వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కర్మయోగము చేసేటటువంటి సందర్భంగా, అంటే సకుశల కర్మమే యోగము నిజానికి, కానీ సకుశలకమైన కర్మయోగంలో మనిషి ఉన్నటువంటి సందర్భంగా కోరికలు మరోవైపు లాక్కొని పోతే అప్పుడు కర్మ సుకర్మ కాదు, అది సకుశల కర్మ కాదు. అది అందుకొరకని చెప్పేసి నీవు తప్పనిసరిగా ఈ కామాన్ని నిరోధించాల్సిందే, నీవు నిలబడాల్సిందే, ధర్మయుద్ధం చేయాల్సిందే అని ప్రబోధిస్తూ ఇంత గట్టిగా నిన్ను నీవు నిలదొక్కుని నిలబడేటటువంటి విధంగా మనోనిగ్రహంతో నీవు నిలబడి యుద్ధం చేయాల్సిందే అని ప్రబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది ధర్మయుద్ధం చేయాల్సిందే అని. కాబట్టి ఎవరి ధర్మకర్మ వారు నిర్వహిస్తే ధర్మయుద్ధం చేసినట్టే అని మనము భావిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.